హలో ఎవ్రీవాన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే ఆఫీస్ నుండి ఇంటికి తిరిగి వచ్చిన రాజ్కి అపర్ణాదేవి గారు రెండు ఆప్షన్స్ ఇస్తారు. ఆప్షన్ 1, ఆ బాబు కన్న తల్లి దగ్గర ఆ బాబుని వదిలేసిరా, నువ్వు రోజు వీణ్ణి ఆఫీస్కి తీసుకువెళ్తే మన పరువు పోతుంది అని చెప్తారు. ఆప్షన్ 2, నువ్వు స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఎండీగా ఈ బాబుతో ఉంటే అర్హుడివి కాదు, కాబట్టి ఎండీగా నువ్వు నీ బాధ్యతల నుండి పక్కకి తొలగిపోవాలి అని చెప్పి అపర్ణాదేవి గారు 2 ఆప్షన్స్ ఇస్తారు రాజ్కి. కానీ రాజ్ మాత్రం, మమ్మీ వీడు నా బాధ్యత, వీడిని నేనే పెంచాలి, కాబట్టి వీడు నాతోనే ఉంటాడు, నేను బాధ్యతల నుండి పక్కకి తప్పుకోవడానికైనా సిద్ధపడతాను, కానీ వీడిని మాత్రం వదులుకోను అని చెప్పి తన నిర్ణయాన్ని వెరీ క్రిస్టల్ క్లియర్గా చెప్పేసి అక్కడి నుండి బాబుని తీసుకొని వెళ్ళిపోతాడు రాజ్ నిర్ణయానికి అపర్ణాదేవి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఆ ఇంట్లో వాళ్ళందరూ బాధపడుతూ ఉంటారు, కానీ రాహుల్, రుద్రాని, అనామిక మాత్రం చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. రాహుల్ ఇంకా ఎండీ అవుతాడని రుద్రాని ఎంతో హ్యాపీగా ఉంటుంది. నా భర్తే ఎండీ అవుతాడని చెప్పి అనామిక కూడా ఇంకా హ్యాపీగా ఉంటుంది. ఇది ఇలా ఉండగా కావ్య మార్కెట్ నుండి ఇంటికి తిరిగి వస్తుంది బొమ్మలతో. రాజ్ ఆలోచిస్తూ పాపం అలా ఇంకా బాబు ఏడుస్తున్నా పట్టించుకోకుండా ఏదో ఆలోచనలో ఉంటాడు రాజ్. వెంటనే కావ్య రాజ్ దగ్గరికి వస్తుంది. ఏవండి, బాబు ఏడుస్తున్నాడు, ఏంటి మీరు పట్టించుకోవటం లేదు, ఇదేనా మీరు పెంచే పెంపకం అని బాబుని ఎత్తుకొని ఆడిస్తూ ఉంటుంది కావ్య. రాజ్ పాపం చాలా డల్గా సైలెంట్గా ఉంటాడు. ఏమైంది అని అడుగుతుంది. ఏమీ అవ్వలేదు, కానీ నీకు ఒక విషయం చెప్పాలి అని అంటాడు రాజ్. ఏంటండి, ఎందుకు మీరు ఇలా డల్గా ఉన్నారు, ఇంట్లో మళ్ళీ ఏదైనా అని అంటారు. అవును, రేపటి నుండి నేను ఆఫీస్కి రావటం లేదు, స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి ఎండీ బాధ్యతల గిన్ని నేను పక్కకి తప్పుకుంటున్నాను అని అంటాడు రాజ్. కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి అని అంటుంది. అవును, మమ్మీ నాకు రెండు ఛాన్సెస్ ఇచ్చింది. ఒకటి ఈ బాబుని వదిలి రావడం, ఇంకొకటి ఎండీ పదవిని వదులుకోవడం. బాబుని నేను ఎప్పటికీ వదలను, కాబట్టి నేను పదవికి రాజీనామా చేయాలని, నా బాధ్యతల్ని వేరొకరికి అప్పచెప్పాలని కోరుకుంటున్నాను. ఆ విషయంపైనే ఆలోచిస్తున్నాను. రేపటి నుండి కంపెనీ ఉన్న అన్ని వ్యవహారాలు ఎవరు చూసుకుంటారా అని ఆలోచిస్తున్నాను అని అంటాడు రాజ్. అది కాదండి, మీరు ఎందుకింత పంతంగా ఉంటున్నారు, పోనీ నాతో నిజం చెప్పండి, ఈ బాబుని కన్న తల్లెవరో నాతో చెప్పండి, నేను అందరినీ ఒప్పిస్తాను, అంతేకాని మీరు సింహాసనం దిగడం కరెక్ట్ కాదు అని అంటుంది కావ్య. చూడు కళావతి, నాకు నువ్వు హ్యాపీగా ఉన్నప్పుడు తోడుగా ఉన్నావు, కష్టాల్లో ఉన్నప్పుడు, నేను ఒంటరివాడిని అయినప్పుడు కూడా నీకు నిలదీసే హక్కున్నా, నన్ను తిట్టే అర్హత ఉన్నా, నన్ను ఏమీ అనకుండా బాబుకి కనకుండానే తల్లివయ్యావు. కానీ నీతో నేను ఈ విషయాన్ని చెప్పడానికి నా మనసు సిద్ధంగా లేదు. నన్ను ఈ విషయం అడిగి ఇబ్బంది పెట్టద్దు కళావతి అని పాపం ఇంకా రాజైతే అలా ఇంకా పాల బాటిల్ తీసుకువచ్చి బాబుకి పాలు తాగిస్తూ ఉంటాడు. ఇంకా బాబు పాలు తాగి నిద్రపోతాడు. కావ్య మాత్రం పాపం ఆలోచిస్తూ, వీరు ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నారు, ఇప్పుడు పదవిని వదులుకునేంత వరకు వచ్చారు, అసలు ఏంటి దేవుడా, ఏంటి ఈ వింత నాటకం, ఈయన ఒక బాబుని సడన్గా తీసుకువచ్చి నా రక్తం నా బిడ్డ అని అంటున్నారు, వాళ్ళ కన్న తల్లి ఎవరు అంటే చెప్పటం లేదు, ఈ మర్మాన్ని నేను ఎలా బయట పెట్టాలి స్వామి అని పాపం కావ్య చాలా ఆలోచిస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. కావ్య నిద్రలేచి ఇంకా రెడీ అయ్యి అందరికీ ఎవరికి కావాల్సిన వాళ్ళకి కాఫీ, టీ అవన్నీ సర్వ్ చేస్తూ ఉంటుంది. ఈలోపు రాజ్ కూడా ఇంకా నిద్రపోతూ ఉంటాడు. అదే టైంకి బాబు ఏడుస్తూ ఉంటాడు. ఇంకా బాబు కోసం తెచ్చిన ఆ టాయ్స్, సాఫ్ట్ టాయ్స్ బొమ్మలు వాటన్నిటిని ఇంకా కింద వేసి బాబుని ఆడిస్తూ ఉంటుంది కావ్య. అప్పుడే రాజ్ నిద్రలేస్తాడు. వెళ్ళి ఫ్రెష్ అయ్యండి, అప్పటి వరకు ఇక్కడే బాబుతో ఉంటాను అని అంటుంది కావ్య. ఇంకా రాజ్ వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాడు. రాజ్ బాబుని ఎత్తుకుంటాడు. ఇంకా కావ్య అలా కిందకి వెళ్ళి కిచెన్లో వర్క్ చేసుకుంటూ ఉంటుంది. అందరూ సైలెంట్గా పాపం డల్గా ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ నీరసంగా ఉంటారు. రుద్రాని మాత్రం ఈ టైంని ఎలా అయినా వాడుకోవాలి, ఇవాల్టితో ఆ సింహాసనానికి రాజు నా కొడుకని అందరి చేత చెప్పిస్తా అని మనసులో అనుకుంటుంది. అమ్మా, నాన్న, ఏంటి శిలా విగ్రహాల్లా అలా కూర్చుండిపోయారు, తర్వాత పరిణామాలేంటో ఆలోచించరా అని అంటుంది రుద్రాని. దేని గురించి మాట్లాడుతున్నావు
అని అడుగుతారు ఇందిరాదేవి. అదేంటమ్మా, ఏమీ తెలియనట్టు మాట్లాడుతున్నావు? నిన్న వదిన ఒక హుకుం జారీ చేసింది. రాజ్ కూడా వాటికి తల వంచాడు. ఆ సింహాసనం ఇప్పుడు ఖాళీగా ఉంది. కాబట్టి ఎవరు స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ బాధ్యతలు చేపడతారు, ఎవరు దానికి ఎండి అవుతారు, స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి ఎండి అవుతారు అనే విషయాలపై చర్చించకుండా మీరేమో కాఫీ తాగుతూ, అన్నయ్య వదినలు టీ తాగుతూ, ధాన్యలక్ష్మి వంట చేసుకుంటూ ఎందుకు, ఏంటిదంతా అని అంటుంది రుద్రాని. ఇంకా వెంటనే అనామిక, ఆంటీ అందులో ఆలోచించడానికి ఏముంది? రాజుగారు బావగారు ఎలాగో ఈ బాధ్యతల నుండి పక్కకి తప్పుకున్నారు కాబట్టి బావగారి తర్వాత ఈ దుగ్గిరాల ఇంటి వారసుడు నా భర్త కళ్యాణ్ కాబట్టి కళ్యాణ్కే అన్ని అర్హతలు ఉన్నాయి. కళ్యాణే ఇప్పుడు స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి ఎండి అవుతాడు అని అంటుంది అనామిక. వెంటనే స్వప్న అక్కడికి వస్తుంది. ఏంటనామిక, ఇంకా చిన్నపిల్లలా మాట్లాడతావేంటి? కళ్యాణ్ అందరి ముందు నిర్మోహమాటంగా చెప్పాడు కదా తనకి ఈ ఎండి బాధ్యతలు తీసుకోవడం ఇష్టం లేదని, అసలు ఎండిగా ఉండడానికి ఇంట్రెస్టే లేదని, నేను కవిత్వాలు రాసుకుంటానని కళ్యాణ్ అందరి ముందు చెప్పాడు. అలాంటప్పుడు కళ్యాణ్కి అర్హత ఎలా ఉంటుంది? ఉంటే గింటే నా భర్త రాహుల్కి ఉంటుంది. ఎందుకంటే తనకి ఆల్రెడీ కంపెనీ చూసుకోవడం అంటే ఇంట్రెస్ట్ ఉంది. కొన్ని రోజులు కంపెనీ బాధ్యతలు కూడా తీసుకున్నాడు. కానీ రాజంత సమర్థవంతంగా చేయలేకపోయాడు. ఒకవేళ అలా ఎలా చూసుకున్నా సరే కళ్యాణ్ కంటే రాహులే బెటర్. సో రాహుల్కే అర్హత ఉంది ఎండి అవ్వడానికి అని అంటుంది స్వప్న. అనామికకి చాలా కోపం వస్తుంది. అర్హత గురించి మీరు మాట్లాడటం కరెక్ట్ కాదు. అయినా ఈ ఇంటితో మీకు సంబంధమే లేదు. ఏదో అమ్మమ్మ గారు తాతయ్య గారు జాలి తలచి రుద్రాని ఆంటీని ఇంట్లో ఉంచుకున్నారు, పెంచుకున్నారు, అంతేకాని రక్త సంబంధం ఏమీ కాదు కదా అని అంటుంది అనామిక. అనామిక అని అంటుంది రుద్రాని. ఇంకా అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటి అర్హతల గురించి మాట్లాడుతున్నావు? కళ్యాణ్కి చేత కాదని అందరి ముందు ఒప్పుకున్నా కూడా నువ్వు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. రాహులే ఈ కాలేజ్ ఈ ఎండి పదవికి అర్హుడు అవుతాడు. స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి రాజ్ కాకుండా రాహుల్ మాత్రమే అర్హుడు అని చెప్తుంది రుద్రాని. అందరూ ఆపండి అని గట్టిగా అరుస్తారు సుభాష్. ఇంకా అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. రాజ్ కూడా పాప మా మాటలన్నీ వింటూ సైలెంట్గా ఉంటాడు. కావ్య వీళ్ళందరూ సుభాష్ గారు అంత గట్టిగా అరిచేసరికి ఒక్కసారిగా స్టన్ అయిపోతారు. మీ అందరూ కాసేపు సైలెంట్గా ఉంటే నేను చెప్పాల్సింది చెప్తాను. మీరు కాదు ఈ ఇంట్లో స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి రాజ్ తర్వాత అంత అర్హులు, అంత సమర్థులు ఒకే ఒక్కరున్నారు. అది ఎవరో కాదు, నా కోడలు కావ్య అని అంటారు సుభాష్. ఒక్కసారిగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్ అయిపోతారు. ఇంకా అందరూ అలా షాక్లో ఉండిపోతారు. ఏమండి అని అంటుంది అపర్ణ నువ్వు ఆపు. నీ మాటకి అందరం గౌరవం ఇచ్చాం. ఈ ఇంటి పెద్ద కోడలిగా నువ్వు నిర్ణయం తీసుకున్నావు రాజ్ వెళ్ళకూడదని, రాజ్ బాధ్యతల నుండి పక్కకి తప్పుకోవాలని. అక్కడి వరకే నీకు అర్హత ఉంది. ఎండి ఎవరవ్వాలో, ఎవరైతే బాగుంటుందో అని తీసుకునే నిర్ణయం నాకు, మా తమ్ముడికి, మా అమ్మకి, మా నాన్నకి తప్ప ఇంకా ఎవ్వరికి లేదు అని అంటారు సుభాష్. ఇంకందరూ ఒక్కసారిగా సైలెంట్ అయిపోతారు. రుద్రాని అయిపోయింది, అంతా అయిపోయింది. చేతులు దాకా వచ్చిన చికెన్ బిర్యానీ నేల పాలైనట్టు, మొన్న చిన్నన్నయ్య ఇంతంతా ఊడ్చేసి వాడికి ఇచ్చేసినట్టు, ఇప్పుడు కూడా నా కొడుకుని ఎండి చేద్దామంటే మధ్యలో ఈ పెద్దన్నయ్య ఒకడు అని మనసులో అనుకుంటుంది రుద్రాని. అంటే ఏంటి మావయ్య గారు, ఇప్పుడు కావ్యకి ఆ సింహాసనాన్ని కట్టబెడతారా అని అంటుంది అనామిక. చూడమ్మా అనామిక, నీకు ఈ ఇంటి గురించి, ఆ కంపెనీ గురించి, ఈ ఇంటి అలవాట్లు, వారసత్వాలు, ఈ ఇంటి గురించి నీకు ఏమీ తెలీదు. కాబట్టి నువ్వు ఎవరు ఈ విషయంలో జోక్యం చేసుకోవడానికి వీల్లేదు. ఇది మేము నలుగురం తీసుకోవాల్సిన నిర్ణయం. తమ్ముడు నువ్వు చెప్పరా, ఏమంటావు? మనం రోజు కంపెనీకి వెళ్ళొస్తున్నాం, రోజు ఆఫీస్లో అన్ని పనులు చూసుకుంటున్నాం. రాజ్ తర్వాత సమర్థత ఉన్నది ఎవరికి అని అడుగుతాడు. అన్నయ్య డౌటే లేదన్నయ్య, రాజ్ తర్వాత అర్హురాలు కేవలం కావ్య మాత్రమే అని అంటాడు ప్రకాష్. ఇటువైపు ఇందిరాదేవి సీతారామయ్య గారు కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. ధాన్యలక్ష్మి సుభాష్తో, బావగారు మీరు తీసుకున్న నిర్ణయం సరైనది కాదు. అయినా కావ్యకి ఏం చదువుందని, ఏం తెలివితేటలున్నాయని మన రాజంతా ఏమీ చదువుకోలేదు కదా,
తనని కూర్చోబెట్టడానికి అని అంటుంది ధాన్యలక్ష్మి. ఇంకా వెంటనే ప్రకాశం, ధాన్యలక్ష్మి ఏంటి ఏంటి ఎక్కువగా మాట్లాడుతున్నావు? అయినా కావ్య ఎంత సమర్థవంతంగా ఆఫీస్లో పనిచేస్తుందో నీకు తెలుసా? ఎప్పుడు ఇంట్లో కూర్చొని నాకు ఈ నగలు కావాలి, ఆ నగలు కావాలి, ఈ చీరలు కావాలి, ఆ చీరలు కావాలి అని ఏడవడం కాదు. ముందు కావ్యం చూసి బుద్ధి తెచ్చుకో. ఆ అమ్మాయి వయసులో చిన్నమ్మాయి, కానీ తనకి ఉన్న ఒక కళతో మన కంపెనీ పరువునే నిలబెట్టింది. చాలామంది క్లయింట్లు ఇప్పటికీ కావ్య వేసిన డిజైన్లు అంటే ఎంత ఇష్టపడతారో తెలుసా? తనని ఎంత అప్రిషియేట్ చేస్తారో తెలుసా? అవేమి మీకు తెలీదు. ఇంట్లో కూర్చొని సోది కబుర్లు చెప్పుకోవడం, వాళ్ళ మీద పడి ఏడవడం, వీళ్ళ మీద పడి ఏడవడం, అదే కదా నీకు తెలిసింది. నువ్వు కూడా ఆఖరికి కంపెనీ గురించి మాట్లాడుతున్నావు. అది మా దుస్థితి అని అంటారు ప్రకాష్. ఇంకా వెంటనే దెబ్బకి సైలెంట్ అయిపోతారు ధాన్యలక్ష్మి. ఇందిరాదేవి గారు కూడా, సుభాష్, ప్రకాష్, మీరిద్దరూ ఎప్పుడు సరైన నిర్ణయాలు తీసుకుంటారని మరొకసారి నిరూపించారా? అమ్మ కావ్య, ఇవాల్టి నుండి నువ్వే మన స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి కొత్త చైర్మన్వి అని అంటారు. అమ్మమ్మ గారు, మీరందరూ ఇంతలా కోరుకుంటున్నా నేను ఈ పదవిని తీసుకోలేనమ్మమ్మ గారు. మావయ్య గారు, నన్ను క్షమించండి. ఎందుకంటే అది చాలా పెద్ద అధికారం. దానికి నేను సరితూగను. అది మాత్రమే కాదు, నా భర్త లేనప్పుడు నేను అని అంటుంది పాపం కావ్య. చూడమ్మా కావ్య, వద్దనడం నీ సంస్కారం, కానీ ఇవ్వడం మా బాధ్యత. ఇప్పుడు కంపెనీని చూసుకోవాల్సిన బాధ్యత నీ చేతుల్లోనే ఉందమ్మా, నీ చేతుల్లోనే ఉంది అని అంటారు సుభాష్. ఇంకా అపర్ణాదేవి వైపు చూస్తుంది కావ్య. అపర్ణాదేవి చాలా కోపంగా ఇంకా అందరితో ఒక మాట అంటారు. అందరికీ నచ్చితే నేనేం చేయను. కావ్య, మీ మావయ్య గారు చెప్పినట్లే విను, అర్థమవుతుందా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇంకా అపర్ణాదేవి. ఇంకా అందరూ లైక్ ఇందిరాదేవి గారు, ప్రకాశం, వీళ్ళందరూ, కళ్యాణ్, వీళ్ళందరూ మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కావ్య ఎండి అవుతున్నందుకు. ఇంకా వెంటనే సుభాష్ గారు రాజ్తో కూడా మాట్లాడుతూ ఉంటారు. రే రాజ్ అని అంటారు, డాడీ, మీరు ఎప్పుడు సరైన నిర్ణయమే తీసుకుంటారు. కళావతి విషయంలో కూడా సరైన నిర్ణయమే తీసుకున్నారని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను అని చెప్పి అక్కడి నుండి పాపం వెళ్ళిపోతాడు రాజ్. ఇంకా అందరూ అలా ఫిక్స్ అయిపోతారు కావ్య ఎండి అవుతుందని. ఇది ఇలా ఉండగా రాహుల్ రుద్రాణిని వెతుకుతూ ఉంటాడు. రుద్రాణి ఏమో ఇంకా అలా కూర్చొని ఆల్కహాల్ తాగుతూ ఉంటుందన్నమాట. మమ్మీ, ఏం చేస్తున్నావు? పట్టపగలే ఏంటి మమ్మీ ఇది అని అడుగుతాడు రాహుల్. ఏం చేయమంటావురా? ఏం చెయ్యమంటావు? చేతులు దాకా వచ్చింది, వెనక్కి వెళ్ళిపోయింది, మన చేతిలోండి జారిపోయింది. నా కళని నిజం చేసుకుందామంటే పెనం మీద కుంపటిలా ఆ కావ్య మధ్యలో వచ్చిందిరా అని ఏడుస్తూ ఉంటుంది రుద్రాణి. మమ్మీ, ఏడవద్దు మమ్మీ, అయినా చాలా సింపుల్ మ్యాటర్. రాజ్నే పక్కకి తప్పించాం, కావ్యం తప్పించడం ఒక లెక్క మమ్మీ. కావ్య ఏదైనా పెద్ద ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేటా? అంత పెద్ద కంపెనీని సమర్థవంతంగా చూసుకోవడానికి పాపం ఏదో అందరూ ఒప్పుకున్నారు, ఒప్పించారు కాబట్టి అలా ఉంది. అయినా కావ్య ఏ తప్పు చేయకుండా ఉంటుందా? అప్పుడు కూడా మనం వేలెత్తి చూపించకుండా మనం ఆ కంపెనీని స్వాధీనం చేసుకోలేమా? నువ్వేమీ భయపడద్దు మమ్మీ, ఖచ్చితంగా కావ్య ఏదో ఒక తప్పు చేస్తుంది, అది మనం అడ్వాంటేజ్గా తీసుకొని ఒక ఆట ఆడుకుందాం అని అంటాడు రాహుల్. రే రాహుల్, నువ్వు పుట్టాక ఇది మూడోసారిరా కరెక్ట్గా ఆలోచించడం. మొన్న చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసి ఒకటి, వాటిని ఆన్లైన్లో తెప్పించి ఇంకొకటి, ఇప్పుడు ఈ విషయంలో మూడోసారి కరెక్ట్గా మాట్లాడుతున్నావు అని అంటుంది రుద్రాణి. చాలా ఆపండి అని ఒక గొంతు వినపడుతుంది. ఇద్దరు అటుగా చూసేసరికి అక్కడ స్వప్న ఉంటుంది. ఇంకా స్వప్న అలా నడుచుకుంటూ రాహుల్ రుద్రాణి దగ్గరికి వెళ్తుంది. ఏంటి, మళ్ళీ ఏదో పిచ్చి పిచ్చి ప్లాన్లు వేసి కావ్యని సింహాసనం నుండి కిందకి దించాలనుకుంటున్నారా అని అంటుంది స్వప్న. అవును స్వప్న, కరెక్ట్గా చెప్పావు. ఎంతైనా నీ భర్త ఎండి అవ్వాలని నీకు మాత్రం ఉండదా ఏంటి? నువ్వే కదా కింద రాహుల్ ఎండి అవ్వాలని చాలాసేపు అనామిక పిల్లకాలువతో వాదించావు అని అంటుంది రుద్రాణి. వాదించాను. ఎండి అయితే నాకు గౌరవం ఉంటుంది, ఇదిగో ఈ చేతకానవాడికి కూడా గౌరవం ఉంటుందని అనుకున్నాను. కానీ కావ్య అందరికంటే ఎక్కువ అర్హురాలు. రాజ్ తర్వాత కంపెనీని బాగా చూసుకునేది కావ్య మాత్రమే. ఆ కంపెనీ నష్టపోతే ముందుగా జరిగే నష్టం మనకే. ఎందుకంటే కంపెనీ బాగుంటేనే అందరం బాగుంటాం. కంపెనీ రోడ్డుపై పడితే అందరం రోడ్డు మీదకే వెళ్లాల్సి వస్తుంది. ఒకవేళ దుగ్గిరాల ఇంటికి ఆస్తి ఉంది కాబట్టి అనామిక వాళ్ళు, కావ్య వాళ్ళు బాగానే బ్రతుకుతారు. మనకే చిల్లి గవ్వ ఆస్తి లేదు కాబట్టి రోడ్డున పడిపోవాల్సి వస్తుంది.
ఇదిగో ఇలాంటి బుర్ర తక్కువ వాడికి ఎండి పదవిని కట్టబెట్టే కంటే సుభాష్ అంకుల్ మంచి డెసిషనే తీసుకున్నారు. కావ్య మంచిగా సమర్థవంతంగా కంపెనీని నడిపిస్తుంది, మన సేల్స్ టర్నోవర్ని పెంచుతుంది. నేను అది నమ్ముతున్నాను. నా భర్త అయినా నాకొకటే, నా చెల్లైనా నాకొకటే, నా ఇంట్లో వాళ్ళే కదా ఇప్పుడు ఆ పదవిలో ఉన్నది. కాబట్టి దాన్ని కిందకి దించాలి, ఏదో ఒక ప్లాన్ చెయ్యాలి. కావ్యపై బురద జల్లాలి అని ప్రయత్నిస్తే మామూలుగా ఉండదు అని వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతుంది స్వప్న. ఏంటి మమ్మీ ఇది ఇలా మాట్లాడుతుంది అని అంటాడు రాహుల్. ఊరుకోరా, ఎవరైనా ఒకటే అని అదే చెప్పింది కదా, నువ్వేమీ కంగారు పడకు. ఈ వ్యూహాలు ఎలా రచించాలో నేను ఆలోచిస్తాను, ముందు నన్ను ఇది తాగనివ్వు అని ఇంకా అలా డ్రింక్ చేస్తూ ఉంటుంది రుద్రాని. ఇది ఇలా ఉండగా కావ్యని సుభాష్, ప్రకాష్, రాజ్, కళ్యాణ్ వీళ్ళందరూ ఆఫీస్కి తీసుకువెళ్తారు. ఇంకా అలా రాజ్ క్యాబిన్కి తీసుకువెళ్తారు కావ్యని. ఎంప్లాయీస్ అందరికీ కాల్ ఇస్తారు. సో ఎంప్లాయీస్ అందరూ వస్తారనమాట. ఇంకా వచ్చి చూడండి, అఫీషియల్గా ఇప్పుడు మేము ఒక అనౌన్స్మెంట్ ఇవ్వాలి అనుకుంటున్నాం. స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి చైర్మన్గా ఇకపై ఇవాటి నుండి మిసెస్ రాజ్ కావ్య కొనసాగుతుంది అని చెప్తారు సుభాష్. ఇంకా ఎంప్లాయీస్ అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అలా ఎంప్లాయీస్ శృతి అయితే క్లాప్స్ కొడుతూ ఉంటుంది, ఇంకా మిగతా ఎంప్లాయీస్ కూడా క్లాప్స్ కొడుతూ ఉంటారు. మీ అప్రిసియేషన్ క్లాప్స్లో కాదు, తనకి సహకరించడంలో చేయండి. అందరం కలిసికట్టుగా పనిచేయాలి, మన కంపెనీని ఇంకా ఇంకా ముందుకు తీసుకువెళ్ళాలి అని చెప్తారు సుభాష్. సార్ మంచి డెసిషన్ సార్, కానీ రాజ్ సార్ అని అంటుంది శృతి. నేను ఎందుకు పక్కకి తొలగిపోయాననే దాని గురించి నువ్వు ఆలోచించొద్దు. ఇకపై కావ్యని నన్ను విసిగించినట్టు విసిగించకుండా కాలావతి చెప్పిన పనులు చేస్తూ ఉండు, సరేనా అని అంటాడు రాజ్. ఇంకా కావ్యని రాజ్ చైర్లో కూర్చోమని చెప్తారు సుభాష్. కానీ కావ్య మాత్రం రాజ్ చైర్లో కూర్చోకుండా పక్కన ఇంకొక చైర్ వేసుకొని కూర్చుంటుంది. అదేంటమ్మా, రాజ్ చైర్లో కదా నువ్వు కూర్చోవాల్సింది అని అడుగుతారు ప్రకాశం. చిన్న మావయ్య, ఎంతైనా ఆయన స్థానం ఆయనదే. నేను ఆయన స్థానాన్ని ఎప్పుడూ ఆశించలేదు. ఆయనంతా ఎదగాలని కూడా నేను అనుకోవటం లేదు. నేను కేవలం టెంపరీ మాత్రమే అని నాకు తెలుసు. ఏదో ఒక రోజు ఆయన నిజాన్ని బయట పెడతారు. ఆ రోజు ఆయన తప్పు లేదని అందరి ముందు నిరూపించబడుతుంది. అప్పుడు మళ్ళీ ఆయన ఈ ఎండి పదవిని వచ్చి చేపడతారు. అప్పటి వరకు నేను ఆయనకి నీడలా మాత్రమే ఈ బాధ్యతలన్నీ తీసుకుంటున్నాను. అంతేకాని నాకు పదవులపై ఎప్పుడూ ఆశ లేదు చిన్నమావయ్య అని అంటుంది కావ్య. ఇంకా కావ్య మాటలకి ఒక్కసారిగా రాజ్ స్టన్ అయిపోతాడు. అలా ఇంకా కావ్య వైపు ప్రేమగా చూస్తూ ఉంటాడు రాజ్. ఇంకా కావ్యని అలా అందరూ కలిసి స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి చైర్మన్గా అపాయింట్ చేస్తారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.